అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పింఛన్లు పెంచుతారా లేక రాజీనామా చేస్తారా అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తం పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో పింఛనుదారులతో సమావేశం నిర్వహించారు. అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు భూస్వాములు కావడంతో పేదల తరపున మాట్లాడలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందర పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ పెన్షన్లు మాత్రం ఈ నెల కూడా ఇంతవరకు పడలేదు. జూన్ నెల పెన్షన్లు కూడా ఇంతవరకు పడలేదు. జూన్ నెల పెన్షన్ ఇంతవరకు కూడా పడలేదు. ఇప్పుడు 22వ తారీఖు ఉన్నాం, జూలై 22వ తారీఖు. జూలై 22వ తారీఖులో ఉన్నాం. జూన్ నెల పెన్షన్ ఇప్పటికీ పడలేదు. మీరు ఎమ్మెల్యేల జీతాలు ఏ నెలలో ఏ తేదీ తీసుకుంటున్నారో ఒకసారి బహిరంగపరచండి. ముఖ్యమంత్రిగా మీ జీతాలు ఏ నెలలో తీసుకుంటున్నారు, ఏ తేదీ తీసుకుంటారో మీరు బహిరంగపరచండి. మీ మంత్రుల జీతాలు ఏ నెల తీసుకుంటారో ఎప్పుడు తీసుకుంటారో మీరు బహిరంగపరచండి. ఐఏఎస్ ఆఫీసర్ జీతాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీతాలు, ఉద్యోగస్తుల జీతాలు ఏ నెల పొందుతున్నారు, ఏ వారం పొందుతున్నారో మీరు బహిరంగపరచండి. జూన్ నెల ఉద్యోగస్తుల జీతాలు ఇప్పటివరకు తీసుకోలేదా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు